జపాన్ దేశాన్ని తాంగ్ వంశీయులు పరిపాలిస్తున్న కాలంలో వారి వద్ద ఒక గొప్ప రాజనీతిజ్ఞుడైన మంత్రి ఉండేవాడు. సైనిక విషయంలో, పరిపాలన విషయంలో అపారమైన మేధాశక్తి గలవాడు. అన్నీ ఉన్నా ఆయన బౌద్ధ ధర్మాలను తూచా తప్పక పాటించేవాడు. ఒక గురువుగారికి సేవ చేసేవాడు. ఒకసారి ఆయన ఒక ఆచార్యుని సందర్శించాడు. ఆయన బుద్ధుని బోధనలను దీక్షగా పాటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినవాడు. ఆచార్యునికి నమస్కరించి, అయ్యా, బుద్ధ బోధనల ప్రకారం అహంకారం అంటే ఏమిటో వివరించండి అని ప్రార్థించాడు. అతడు అడిగిన దానికి ఆచార్యుని ముఖం ఎర్రబడింది. ఏం ప్రశ్నది? తెలివి తక్కువ ప్రశ్న అన్నాడు. అనుకోని ఈ సమాధానానికి మంత్రి మొదట నివ్వెరబోయాడు. తరువాత అతని నిర్లక్ష్యానికి విపరీతంగా కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబారాయి, ముఖం జేవురించింది. అతనిలో వచ్చిన ఈ మార్పును చూసి చిరునవ్వుతో ఆ ఆచార్యుడు, అహంకారం అంటే ఇదే అన్నాడు.